కాదు, తల్లిదండ్రులు లేకుండా నేను ఎలా పుట్టాను అనుకుంటున్నారేమో. ఈ రోజు నుంచి నేను టెస్ట్ యువకురాన్ని అనుకుంటాను. ఈ ప్రేమికులను విడదీయటం అనేది అనాదిగా జరుగుతున్న అన్యాయమే. ప్రేమికులను విడదీయటానికి ప్రతి తల్లి ప్రతి తండ్రి విలన్స్ లో ప్రయత్నిస్తున్నారు, విడగొడుతున్నారు. నిండా 18 ఏళ్ళు లేవు, నీకు ఇదేం పోయే కాలమే? ఇదిగో చెప్తున్నా, నాకు ఈ ప్రేమ పెళ్లిలు సస్యవిధానొచ్చు. దిగిరా. మమ్మల్ని మీరు కాదు కదా, ఆ దేవుడు కూడా విడదీయలేడు. తల్లి నా మాట విని దిగిరా అమ్మా. ఒరే పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే కాళ్ళు పడతా. దిగు కిందకే. మేము దిగమంటే దిగం. మేము 1 నుంచి 15 అంకెలు లెక్క పట్టేలాగా మీరు ఒప్పుకున్నారా? సరే, లేకపోతే ఇక్కడి నుంచి కిందకి దూకి చేస్తాం. అయ్యి బాబు, రాంబాబు, వాడిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందిరా. చూడు, 5, 6, 7, 8. వాళ్ళ ప్రేమలో ఓకే అయిపోతే స్ట్రైక్ చేస్తాం, స్టేట్ లెవెల్లో బంద్ చేస్తాం. ఒప్పుకోండి సార్, లేకపోతే కాలేజీలో గొడవలు మితిమీరిపోతాయి. సరే, మీ ఇద్దరికి పెళ్లి చేస్తాం, దిగిరండి. రామా, చాలా మొత్తానికి సాధించావరా. ఊరు మొత్తం నీ పేరు మారు మోగిపోతుంది అనుకో. థ్యాంక్ యూ. చూస్తావరా ఇయ్యి. ప్రసాద్, నువ్వు రిసెప్షన్ ఇక్కడే ఉండి మన వాళ్ళందరికీ ఏం కావాలో దగ్గర చూసుకోవాలి. ఓకేరా, అంతా నేను చూసుకుంటా కదా. ఓకే. చెప్పడం మర్చిపోయాను. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. 2 ఏళ్ల పాటు మన కాలేజీలో అబ్బాయిలు అమ్మాయిలు నీ పేరే తలుచుకుని తిరతారా. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. చూడరా, ప్రిన్సిపల్ గారు కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. నువ్వు ఎన్నో ఫుట్బాల్ మ్యాచ్లు గెలిపించావు. ఒక్కసారి నీ కంగ్రాచులేషన్స్ చెప్పారా? దాదాజీ, మీ ప్రేమ ఇలాగే 10 కాలాల పాటు కలకలాడుతుంటాను. ఆ తాతాజీ గారు మనం చూసారా? పిట్ట మార్క్స్ లైట్ ఎలా వెలిగిపోతుందో. హలో, చెప్పడం మర్చిపోయాను. కూల్ డ్రింక్ తీసుకోండి. నా చేతి ఎందుకైనా తీసుకోవచ్చుగా ప్లీజ్. నా కోసం. వాళ్ళ కోసం వీళ్ళ కోసం తాగితే పట్టుకు నేను చేస్తాను. అక్కర్లేదని చెప్పాను కదండి. హలో ప్రసాద్, బాయ్. ఒరే రాంబాబు, జీవితంలో కల్లా అద్భుతమైంది కాలేజ్ జీవితం రా. అదో తీయటి కల్లాంటిది. ఓసారి చేయి జారిపోతే ఆ థ్రిల్ మళ్ళీ మనం పొందలేమురా. ఒరే, కాలేజ్ అయ్యాక మనకి మిగిలేవి బరువులు, బాధ్యతలు, పెళ్ళాం, పిల్లలు, కష్టాలు, కన్నీళ్లు, అంతే. మనకు మిగిలేవంతేరా. అందుకే కాలేజీలో ఈ కాస్త కాలం వృధా చేయకుండా నలుగురితోనూ సరదాగాను ప్రేమగా గడిపేయడం చాలా అవసరం రా. రాంబాబు, అర్జెంట్ గా బయలుదేరాలి. ఏమిటి హనుమంతు? అదంతా నాకు తెలీదు, మీ నాన్న తీసుకురమ్మన్నాడు. అలాగా. రే సుధా, ఇంటికి తాళం వేసి నీ దగ్గర ఉంచుకో. నేను ఊరిని వెంటనే వచ్చేస్తాను. పద. ఒరే రాంబాబు, ఏమిట్రా నీ మొండితనం? నీ పెళ్లి జరక్క తప్పదురా. ఎందుకని అడగవే? ఆ పెద్ద ఆయన ప్రాణం పోయే లోపల నీ పెళ్లి చూడాలో అని ఒకటే గొడవ చేసేస్తున్నాడు రా. ఏమిటి నాన్న, ఇదేమన్నా సినిమా నాటకమా? తాతయ్య చూడాలని తొందరపడి చేసుకోవడానికి. అది కాదురా, నీకు పెళ్లిడి వచ్చింది. మేము ఒక మంచి సంబంధం చూసాం. ఎవరైనా అడగవే? నేను అడగను. అడగవా? ఎవరైనా నాకు అనవసరం. మీరు చూసి చేసే సంబంధం నేను చేసుకోను. మరి ఎలాంటి పిల్లని చేసుకుంటావురా? నాకు నచ్చిన అమ్మాయిని కొంతకాలం ప్రేమించి మనసు కలిశాక అప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. వెధవ కబుర్లు చెప్పకు. ఎందుకని అడగవే? ఇదేమన్నా డ్రామానా, సినిమానా? ప్రేమించి డ్యూయెట్లు పాడి పెళ్లి చేసుకోవడానికి. నాన్న, మీరేమన్నా సరే, ప్రేమలో ఉన్న గొప్పతనం, ప్రేమలో ఉన్న విలువ రీసెంట్ గా తెలుసుకున్నాను. అందుకే ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. రేయ్, నీకు పైత్యం బాగా ముదిరిపోయిందిరా. ఎందుకని అడగవే? పట్నంలో నిన్ను ఒంటరిగా ఉంచి నువ్వు హాయిగా ఉండటానికి ఏర్పాట్లు చేశాను గనక. చూడు, ప్రేమ దోమ అని పిచ్చి పిచ్చి వేషాలు వేశావో మనుషుల్ని పెట్టి మరీ కొట్టిస్తా. ఎందుకని అడగవే? నేను కొట్టలేను గనక. మీరు కొట్టించినా సరే, చంపించినా సరే, ప్రేమ పెళ్లి నా జీవిత ధ్యేయం, నా జీవిత లక్ష్యం. చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావురా. నిన్నెవడూ ఏమీ చేయలేడు. నీ ఇష్టం వచ్చినట్టే కానీ ఒక్క విషయం, ఏళ్ల తరబడి నేను ప్రేమిస్తున్నాను అంటే కుదరదు. ఎందుకని అడగవే? అవతల ముసలాయన పరిస్థితి ఏమీ బాగాలేదు. 2-3 నెలల కంటే లాభం లేదని డాక్టర్లు చెప్పారు. అందుకని నువ్వు ప్రేమిస్తావో పిల్లి మొక్కలే వేస్తావో నాకు అనవసరం. 1 నెల టైం ఇస్తున్నాను. ఏంటి, ప్రేమించడానికి 1 నెల టైమా? ఇంత షార్ట్ నోటీస్ లో ప్రేమించడం ఎలా నాన్న? నాకు అనవసరం రా. నెల రోజుల్లో నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సరే, లేకపోతే ఏం జరుగుతుందని అడగవే? మాకు నచ్చిన అమ్మాయిని నీ మెళ్ళలోంచి నీకు పెళ్లి జరిపిస్తాం, అంతే. సరే, 1 నెలలోనే
ప్రేమలో నా ప్రతాపం ఏమిటో చూపిస్తాను. అసలు ఒక నెల లోపల ప్రేమించడం ఎలా జరుగుతుందిరా? మీ రోజుల్లో కాదు తాతయ్య, ఈ రోజుల్లో పొద్దున్నే ప్రేమించేయడం, మధ్యాహ్నం పెళ్లి చేసుకోవడం, రాత్రి సంసారం చేయడం, మన్నాడు పొద్దున్నే విడాకులు ఇచ్చేసుకోవడం. నార్మయ్యరా, అది కాదురా. దీపం లాంటి ఆ శంకరయ్య కూతుర్నే మన ఇంటికి కోడలుగా చేసుకుందాం అనుకుంటే మధ్య వీడి తిరకాసు ఏమిట్రా? ఏది ఏమైనా సరే ఒరేయ్, ఆ శంకరయ్య కూతురే ఈ ఇంటికి కోడలుగా రావాలి. ఈలోగా రాంబాబు ఏ తలకమాసిందాన్నో ప్రేమించి పెళ్ళాడేస్తే అలా జరగకుండా చూడవలసిన బాధ్యత నీది. నువ్వు అనుక్షణం రాంబాబుని కాపలా కాచి వాడు ఎవరినైనా ప్రేమించడం మొదలెడితే ఆ ప్రేమని జయప్రదంగా ధ్వంసం చేయవలసిన పూచి నీది. రాంబాబు, నేను నీతో పట్నం వస్తున్నానయ్యా. ఏమిటి హనుమంతు, తాతగారికి తోకలా ఉండేవాడివి హఠాత్తుగా ఊరికి బయలుదేరావేంటి? ఏం లేదు, పట్నంలో పాత బాగీల బాబుతో కోర్టు పనులు ఉన్నాయి. అవి వసూలు చేసి తీసుకురాకపోతే చెంబు నెత్తి మీద విసురుతానని తాతయ్య శపథం చేశాడు. అని చేత నెల్లాళ్ళు నీ గదిలోనే ఉండి వాటి సంగతి తెలుసు మరీ వస్తాను. సరే పద. నెల రోజుల టైంలో ఏ అమ్మాయినైనా ప్రేమించడం చాలా కష్టమైన పని రాంబాబు. ఇంత షార్ట్ టైంలో అంటే వయసు అయిపోయిన వాళ్ళు, మొగుడు పోయిన వాళ్ళు, ఈ బాపతి వాళ్ళే దొరుకుతారు అనుకుంటారు. చాలా ఊరుకోండి. దేన్నో దిక్కుమాల దాన్ని ప్రేమించడం నా చేయం కాదు. ఏమిటా రాంబాబు తీరిగ్గా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు? ఏం లేదండి. ఈయనెవరు? హనుమంతుని వరుసకు నాకు అన్నయ్య అవుతాడు. ఆహా. హనుమంతు భద్రయ్య గారని మా ఇంటి ఓనర్ నమస్కారం, గారు. నమస్కారం. మీ అమ్మాయా బొమ్మల బొమ్మలా ఉంది, సంబంధాలు ఏం చూడట్లా? ఏమిటా నీ మతిలో వాడు? అది ఎవరు ఉన్నావు? మావిడ ఏమిటి మీ శ్రీమతి గారా? మరి చిన్నపిల్లలా ఉంటేను. అంటే నేను ముసలి పిల్లలు కనిపిస్తున్నానా? పాపం ఆయన ఏదో పొరపాటుగా మాట్లాడితే అలా కోపడతారేమిటండి? నేను అలా కనిపిస్తున్నట్టున్నాను ఆయనకి. కనిపిస్తావే, కనిపిస్తావు. అసలు అందరికీ కనిపించేట్టు నేను చెప్పడం నా తప్పు. పద. మా తమ్ముడు రానండి, చెప్తాను. రే హనుమంతు, బుద్ధి లేదు. వాళ్ళు తండ్రి కూతుల్లో మొగుడు పిల్లలు తీసుకోకుండా ఏమిటా వాడు? బాగుంది, నాకేం తెలుసు. కూతురేమో అనుకుని నీ 1 month ప్రేమకి సెటప్ చేద్దాం అనుకున్నా. ప్రేమ సెటప్ చేస్తాడట, ప్రేమ సెటప్. ఏమిటేదో ప్రేమ అంటున్నారు. నాకు తెలియకుండా ఎవరు ఆ మాట మాట్లాడకూడదు. ఎవరి ప్రేమ, ఎవరి మీద ప్రేమ, ఎలాంటి ప్రేమ చెప్పండి. మీ సమస్య ఎలాంటిదైనా క్షణాల్లో తేల్చి అవతల పారేస్తాను. అసలు ప్రేమ విషయంలో రీసెర్చ్ చేసి PhD కోసం పేపర్స్ ప్రిపేర్ చేస్తున్నామండి. బాగా పండిపోయాడు, రేపో మాపో రాలిపోతాడు. ఏమిట్రా మన మారుతురా గురించి మర్చిపోయారా? మనం రోజుకు అమ్మాయిని చెడమాడే ప్రేమించి తను సలహా తీసుకుంటే తప్పకుండా నువ్వు 1 month అమ్మాయిని ప్రేమించగలుగుతావు. నిజంగానా? మారుతి, నేను అర్జెంటుగా ఒక అమ్మాయిని ప్రేమించాలి. నాకు నువ్వే దారి చూపించాలి. ప్రేమ చిట్కాలు ఫీజు లేకుండా దొరుకుతాయా? ముందో 50 కొట్టు. కూర్చో. మొట్టమొదట ఓ బస్ స్టాప్ దగ్గర, ఓ ఉమెన్స్ హాస్టల్ గేట్ దగ్గర మకాం వేసి ఓ మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ప్రాణాలన్నీ కళ్ళలోకి తెచ్చుకుని ఆరాధనగా చూడాలి. ఆ పిల్లవంక ఆ తర్వాత మళ్ళీ వచ్చి అవుతా. ఆరాధనగా చూడాలి. రాంబాబు, ముందుగా ఓ అందమైన అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని చిన్న నవ్వు విసరాలి. పెద్ద నవ్వు నవ్వి తెప్పించాడనుకునే ప్రమాదం ఉంది. ఇప్పుడు నవ్వు. నిరాశ పడకూడదు. ఈసారి కాకపోతే ఇంకోసారైనా నవ్వుతుంది. ట్రై యువర్ లక్. కమాన్ కమాన్. ఆ అమ్మాయి నీకు ఎక్కడ కనిపించినా నవ్వుతూనే ఉండాలి. ఏదో ఒక రోజున రిప్లై నవ్వుతుంది. దాంతో నీ పంట పండినట్టే. తల్లుకో. ఆటో సక్సెస్. టైం ఎంత అయిందండి? తెలియకుండానే అడుగుతున్నారా? అది తెలియంది అడగండి, చెప్తాను. మీ పేరు? శాంతి. బ్యూటిఫుల్. ఏది పేరా నేనా? రెండును. బస్సు రావడానికి లేట్ అవ్వచ్చు, నువ్వు వెళ్ళొస్తానండి. ఒక్కనే వెళ్తారా? ఏ మీరు వస్తారా? రేపు పొద్దుగాలండి. ఏమండి మీ అడ్రస్?
వస్తానండి. బాయ్. బాయ్.